కథ చివర్లో పిల్లలు ఆశ్చర్యపోతారు. సింహం, నక్క కథ. సింహం, నక్క మరియు జంతుప్రపంచంలో నవ్వుల వేట. ఒక అడవిలో ఓ గర్విష్ఠ సింహం సింహరాజు ఉండేవాడు. అతను ఎప్పుడూ తన బలాన్ని పొగిడుకునేవాడు. కాని ఒక రోజు నక్క చతురనక్క అతనికి బాగా గుణపాఠం నేర్పింది. ఒక రోజు చతురనక్క అడవిలోకి పచ్చి పులుసు తింటున్నట్టు నటిస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. అదేం పని అని సింహం అడిగింది. అయ్యో రాజా, నిన్ను చూసి భయపడిపోతున్నా. కాని మా పూర్వీకులు చెప్పేవారు, రాజుల గర్జన శబ్దం వినిపించకపోతే వాళ్ళు ఇంకా గొప్పవారు అవుతారు అని నక్క చెప్పింది. సింహం ఆలోచించి, అవునా, నేను ఇక ముందు గర్జించెను, అప్పుడు నన్ను ఇంకా గొప్ప రాజుగా భావిస్తారా అని ప్రశ్నించింది. నక్క చిరునవ్వుతో, అవును రాజా, అప్పుడు నీ పేరు ఇంకా పెద్దదవుతుంది అని చెప్పింది. ఆ రోజునుంచి సింహరాజు గర్జించకుండా ఉండిపోయాడు. జంతువులందరూ ఆనందంతో హాయిగా తిరగసాగారు. నక్క తన తెలివితో అడవికి ప్రశాంతతను తీసుకొచ్చింది.